నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ ఏ స్టాక్స్ అయితే బాగుంటాయి, 2025లో ఏ స్టాక్స్ బై చేయాలి, వీటిలన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వడానికి మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అండ్ ట్రైనర్ ఏఎస్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే శ్రావ్య మేడం గారు. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం గారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, మీకు కాదు మళ్ళీ మీ ఐ డ్రీమ్ ఛానల్ కూడా ఇంకోసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మీకు మీ ఐ డ్రీమ్ ఛానల్కి ఇద్దరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ అనేటువంటివి ఈ రాబోయే భవిష్యత్తులో ఎలా ఉంటాయి, ఏ స్టాక్స్ అయితే బాగుంటుంది అనేది మీ యొక్క ఐడియాలజీ. మీరు అడిగింది అది, నేను దానికి సమాధానం చెప్తాను, ఏం పర్వాలేదు మేడం గారు. మేడం గారు, నేను ఇంతకుముందు మీ ఐ డ్రీమ్కి హెల్త్ కేర్ సెక్టార్ గురించి ఒక మంచి వీడియో చేశాను. అదేవిధంగా పవర్ సెక్టార్ సంబంధించి చాలా మంచి వీడియో చేశాను. అసలు రిఫరెన్షియల్ వీడియోలుగా దాచిపెట్టుకోవచ్చు పబ్లిక్. అవును సార్. అది యాక్చువల్గా పబ్లిక్ చూడకపోతే మనం చేయగలిగిందే లేదు. చాలా మంచి వీడియోలు చేశాను. అవి ఏంటంటే సబ్జెక్ట్ బేస్డ్ ఉంటాయి, అంటే నాలెడ్జ్ బేస్డ్ వీడియోస్ అవన్నీ కూడా. అట్లనే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు షార్ట్లో చెప్పేద్దాం, అంత స్టాక్స్ బేస్ చేసుకొని మాట్లాడదాం ఇప్పుడంతా. మేడం గారు, గ్రీన్ ఎనర్జీ అనేటువంటిది ఖచ్చితంగా డిమాండెడ్ సెక్టార్, నో డౌట్. 110% డిమాండ్ సెక్టార్ గ్రీన్ ఎనర్జీ అనేది. దీంట్లో ఫస్ట్ నేను చెప్పబోయేది ఏంటంటే ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ నేను రికమెండ్ చేస్తాను. రికమెండ్ అని అన్ను కానీ సజెస్ట్ చేస్తున్నాను. రికమెండ్ అనే వాడును సజెస్ట్ చేస్తున్నాను. మీరు ఒకసారి పరిశీలించుకోండి. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ అనేది చాలా బాగుంది. 112 రూపీస్లో దొరుకుతుంది. అది భవిష్యత్తులో, ఎందుకంటే దాని ఫండ్స్ ప్రాబ్లం ఉండదు. ట్రై టు అండర్స్టాండ్. ఎక్స్పాన్షన్ ప్లానింగ్స్కి ఇంకోటికి దాని ఫండ్స్ ప్రాబ్లం ఉండదు. ఏంటి దాని వెనక ఎన్టీపీసీ అని ఒక పెద్ద ఇది ఉంది కాబట్టి, నేషనల్ థర్మల్ పవర్ ఉంది కాబట్టి ఎన్టీపీసీ గ్రీన్ అనే దానికి ఫండ్స్ ప్రాబ్లం ఎక్కడ ఉండదు. తర్వాత పర్మిషన్స్ ప్రాబ్లం కూడా పెద్దగా ఉండదు. ట్రై టు అండర్స్టాండ్. అందువల్ల గ్రీన్ ఎనర్జీకి ఎందుకంటే గవర్నమెంట్ పర్మిషన్స్ తీసుకోవడం చాలా కష్టం. వీటన్నిటికీ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వీటన్నిటి బేస్ చేసుకొని తీసుకోవాలి, చాలా పర్మిషన్స్ తీసుకోవాలి. పవర్ సెక్టర్ అంటే అది ఏదైనా కానీ, అది నాట్ ఓన్లీ థర్మల్, అర్థమైందా మీకు? హైడల్ అయినా సోలార్ అయినా వీటైనా చాలా పర్మిషన్స్ ఉంటాయి గవర్నమెంట్ పరంగా. అవన్నీ తీసుకోవటం అనేది చాలా ఈజీ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ అనేది 112 రేంజ్లో ట్రేడ్ అవుతుంది. అది ఒకటి పరిశీలించమని చెప్తాను ఇన్వెస్టర్స్కి. అది మీరు పరిశీలించుకో, టెక్నికల్ చూడండి. అది మంచి భవిష్యత్తు ఉన్న స్టాకు. నా లెక్క ప్రకారం అయితే ఒక 3 years హోల్డ్ చేస్తే వాళ్ళు ఊహించని రిటర్న్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ వాళ్ళు చాలా మంచి అమౌంట్ వస్తుంది. 3 years హోల్డ్ చేయడానికి సిద్ధపడుకోనండి. రెండోది వచ్చేసరికి మేడం అదానీ గ్రీన్. అదానీ గ్రీన్ అనేటువంటిది ఖచ్చితంగా చాలా మంచి స్టాక్, చాలా మంచి స్టాక్ అదానీ గ్రీన్ ఎనర్జీ, నో డౌట్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడున్న ధర చాలా అట్రాక్టివ్ ప్రైస్. 990 రూపాయలు, 970 రూపాయల మధ్య దొరుకుతుంది. చాలా మంచి అట్రాక్టివ్ ప్రైస్ ఇది. ఇంకోటి డౌన్వర్డ్ కూడా చాలా లిమిటెడ్ డౌన్వర్డ్ దాంట్లో ఉంది. ఇప్పుడు రిస్క్ చాలా తక్కువ ఉంది. పైవైపు చూస్తే ఎక్స్ట్రీమ్గా ఉంది. ఒక 3 years ప్లానింగ్ తోటి అదానీ గ్రీన్ కూడా ఖచ్చితంగా కొనమని చెబుతాయి. ఇప్పుడు ప్రజల విషయం ఎట్లా ఉంటుందంటే మేడం గారు, 3,000 మీద 2,500 మీద ఎగబడి కొంటారు. వద్దురా బాబు అని చెబితే మన మాట వినరు. ఇప్పుడు కొనుక్కోండిరా అని చెబితే అని నవ్వుకుంటూ కూర్చుంటారు. ట్రై టు అండర్స్టాండ్. అప్పుడేం వదిలించుకోండిరా బాబు అని చెబితే వినరు. ఇప్పుడేం కొనండిరా బాబు అని చెబితే వినరు. అంటే మనం చెప్తున్నాను, అంటే కొనమని నేనేం రికమెండ్ చేయను, అక్కడ అమ్ముకోమని మనం రికమెండ్ చేయము, సజెస్ట్ చేస్తుంటాం అంతే. బాబా అక్కడ ఇక్కడ అమ్ముకుంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాను. నా ఒపీనియన్ అయితే చాలా ఎక్కువ ధర అనుకుంటున్నాను, ఇక్కడైతే చాలా తక్కువ ధర అనుకుంటున్నాను, ఇది మంచి ధర అనుకుంటున్నాను, ఇక్కడ తగ్గ ధరకు వచ్చింది అంటే కొనుక్కోవటానికి అనుకూలమైన ధరకు వచ్చిందని చెప్తుంటాం అంతే. అది వాళ్ళ ఇష్టాలు బట్టి, వాళ్ళు టెక్నికల్, వాళ్ళకున్న ఫండ్స్ని బేస్ చేసుకొని, వాళ్ళకున్న ఫండమెంటల్ నాలెడ్జ్ బేస్ చేసుకొని వాళ్ళు నిర్ణయాలు తీసుకోండి. మనం ఒక సూచన చేస్తాం అంతే. మనమేమి కొరండని మనమే రికమెండ్ చేయటం ఇక్కడ. అందువల్ల అదానీ గ్రీన్ ఎనర్జీ అనేటువంటిది నాకైతే చాలా అట్రాక్టివ్ కనపడుతుంది. నేనైతే ఐ సజెస్ట్ ఇటు ఒకసారి పరిశీలించమని చెబుతాను. మూడోది వచ్చేసరికండి, ఆల్రెడీ నేను చెప్పిన తర్వాత అక్కడ పెరిగింది. సుజలాన్ ఆల్రెడీ చెప్పేసాను, ఇప్పుడు నేను రికమెండ్ చేయట్లేదు సుజలాన్. ఎందుకంటే 6-7 రూపాయలు 8 రూపాయలు మీద ఐ సజెస్టెడ్ టు మెనీ పీపుల్ యూ ప్లీజ్ బై ఎట్ 6 to 7, 8 మధ్య విపరీతంగా సజెస్ట్ చేశాను. అది కొంతమంది పరిశీలించి వాళ్ళు కూడా సొంతంగా ఎనాలైజ్ చేసుకుని కొనుక్కునే వాళ్ళు విపరీతంగా లాభం పొందారు. అట్లా నేను
ఒక 4 నెలల 5 నెలల క్రితం నుంచి నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఎవరికన్నా మీరు ఒకసారి జయప్రకాష్ వెంచర్స్ గమనించుకోండి అని చెబుతుండేవాడిని. అది చాలా బాగుందయ్యా, 13 రూపాయలు 14 రూపాయల్లో దొరుకుతుంది, ఒకసారి పరిశీలించండి అయ్యా. 3 నెలలు 2 నెలల క్రితం 4 నెలల క్రితం వచ్చిన వాళ్ళు కూడా ఇదే చెప్పేవాడిని. పవర్ సెక్టార్లో నీకు బాగా ఉందయ్యా, మీకు ఒకప్పుడు సుజలాన్ ఎలా అయితే నేను సజెస్ట్ చేశాను, ఇప్పుడు నేను జయప్రకాష్ వెంచర్స్ నేను రికమెండ్ చేయట్లేక సజెస్ట్ చేస్తున్నాను, మీరు ఒకసారి పరిశీలించుకోండి దాన్ని, మీకు ఏదన్నా నచ్చితే టెక్నికల్ ఫండమెంటల్గా మీకు ఫండ్స్ బాగుంటే మటుకు దాంట్లో కొంత డేర్ చేయొచ్చా అని చెబుతుండేవాడిని. మీరు కూడా చూసుకోండి అని చెబితే నేను చెప్పిన ఈ 1-2 నెలల్లోనే అది 23 రూపాయలకు వచ్చింది. ఇప్పుడు 13 రూపాయల నుంచి 23 రూపాయలకు వచ్చేసింది ఆల్రెడీ. మంచి అప్రిషియేషనే. దాదాపు నా లెక్కనైతే అది 35 రూపీస్కి వెళ్ళాలి. షార్ట్ టర్మ్లో 35 రూపీస్కి వెళ్ళిపోతుంది అది నా లెక్కనైతే. అంటే నా ఆలోచన ప్రకారం, మా ఐడియాలజీ, మా అనాలిసిస్ ప్రకారం. అంటే కొనమని అక్కడికి వెళ్తుందని నేను చెప్పట్లే, నా ఐడియాలజీని ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. దాన్ని వాళ్ళు పరిశీలించుకొని వాళ్ళు డేటాలని కలెక్ట్ చేసుకొని సెంటిమెంట్ ఇండికేటర్స్ ఇవన్నీ కూడా ఫండమెంటల్స్గా చూసుకొని వాళ్ళకు నమ్మకం దొరుకుతుంటే వాళ్ళు కొనుక్కుంటారు, అంతే కదా. మన ఒక ఐడియాలజీని ఎక్స్ప్రెస్ చేస్తాం అంతే, దట్స్ ఆల్. అదొకటి జయప్రకాష్ వెంచర్స్ నాకు ఎందుకు బాగా నచ్చింది. ఇప్పుడు సుజలాన్ ఐఎమ్ నాట్ రికమెండింగ్ అట్ ప్రెజెంట్ సిచ్యువేషన్స్, నేను రికమెండ్ చేయట్లే. అది ఏదైనా బాగా కరెక్ట్ అవుతే అప్పుడు చూడవచ్చు, కానీ ఇప్పుడు నేనైతే రికమెండ్ చేయట్లేదు. నేనైతే జయప్రకాష్ వెంచర్స్ ఒకటి, తర్వాత ఆదాని గ్రీన్ ఎనర్జీ ఒకటి, తర్వాత వచ్చేసరికి ఎన్టీపీసీ గ్రీన్ ఒకటి, ఈ 3 కౌంటర్లు మట్టుకండి నాకెందుకో కొంత అట్రాక్టివ్గా అనిపిస్తున్నాయి. నేను చార్ట్లు కూడా చూశాను, తర్వాత ఫండమెంటల్గా కూడా గమనించాను, తర్వాత అన్ని ఇండికేటర్లు అన్ని రకాలుగా చూశాను. నాకెందుకు అవి చాలా మంచిగా ఉంటుంది భవిష్యత్తు అనిపిస్తుంది. ఏదైనా 3 years ప్లాన్తో మటుకు ఎక్స్పెషల్లీ ఎన్టీపీసీ గ్రీన్ అండ్ ఆదాని గ్రీన్, ఈ 2 3 years ప్లాన్ తోటి ఎవరైనా పరిశీలించవచ్చు, తీసుకోవడానికి పరిశీలించవచ్చు అని చెప్తున్నాను మేడం గారు. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ టు గివ్ దిస్ హౌస్. థ్యాంక్ యూ వెరీ మచ్.